Hi friends, welcome to Legal Rules 24, The Constitution of India. ఈరోజు ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ డే ఆర్ లా డే గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. 26th నవంబర్ మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న డేగా మనం చూస్తాం. ఇప్పటికి మనకి 75 యానివర్సరీస్. అలాగే కాన్స్టిట్యూషన్ని మనం గెస్టేషన్ పీరియడ్ ఫర్ మేకింగ్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేరింగ్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి 2 years 11 months 18 days అండి. 1949 నాటికి మనకున్న అధ్యాయాలు అంటే చాప్టర్స్ 22, ఇప్పుడు మనకి 25 ఉన్నాయండి. ఆర్టికల్స్ 395 ఉంటే ప్రజెంట్ 448 ఉన్నాయండి. షెడ్యూల్స్ 8 ఉంటే ఇప్పుడు 12 షెడ్యూల్స్గా మనకి ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే మనకి మొత్తం టోటల్ అమెండ్మెంట్స్ 106 అండి. లాస్ట్ అమెండ్మెంట్ మనకి ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి. మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమిటి మనకి ప్రియాంబుల్లో చెప్పారండి. ఇక్కడ ప్రియాంబుల్ మనం చూసుకుంటే 5 ఎలిమెంట్స్ తోటి మనకి ఈ ప్రియాంబుల్ అనేది ఉంటుందండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అలాగే ఎటువంటి ఆబ్జెక్ట్తో ఉంటుంది అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్ అనేది సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండి. మనకి లిబర్టీ ఆఫ్ థాట్స్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అండి. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. అండ్ ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. ఫ్రెటర్నిటీ అనేది మనకి అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అండి. అలాగే 26th నవంబర్ 1949 మనకి ఈ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుని ఎనాక్ట్ చేయడం జరిగింది. సావరిన్ అంటే మనకి ఎక్స్టర్నల్ ఇండిపెండెన్సీ, ఇంటర్నల్ సుప్రిమసీ. అలాగే సావరిన్ అనేది పాజిటివ్ సావరినిటీ, నెగిటివ్ సావరినిటీ కూడా ఉంటుంది. సావరిన్ ఉంటుంది అంటే పాజిటివ్ అంటే టు బౌండ్ కాన్స్టిట్యూషన్ అనమాట. బైండ్ మన కాన్స్టిట్యూషన్లకు బైండ్ అయి ఉండాలి. అలాగే కాన్స్టిట్యూషన్ అనేది వేరే ఏది కూడా అదర్ లాస్ని బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నెగిటివ్ సావరిన్. ఇక్కడ మనకి ఇంటర్నల్ సుప్రిమసీ అంటున్నాం కదా. ఇంటర్నల్ సుప్రిమసీ అంటే మనకి ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సుప్రీం లా. దేనికి సుప్రీం లా? అడ్మినిస్ట్రేటివ్ లాకి, క్రిమినల్ లాకి, క్రిమినల్ ప్రొసీజర్, లేబర్ లాస్, ఎకనామిక్స్ లాస్, సివిల్ లాస్, సివిల్ ప్రొసీజర్, మ్యారేజ్ లాస్, ఫ్యామిలీ లాస్, ల్యాండ్ లాస్, ఫైనాన్షియల్ లాస్, బ్యాంకింగ్ లాస్, వీటన్నిటికీ కూడా మన కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.